మంత్రి పీతల సుజాత ఇంట్లో కలకలం రేపిన నోట్ల కట్టల కలకలం కొత్త మలుపులు తిరుగుతోంది. మంగళవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలోని మంత్రి పీతల సుజాత ఇంట్లో 10 లక్షల బ్యాంక్ కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు నగదు సంచిని స్వాధీనం చేసుకున్నారు. బ్యాగ్లో కొరునే శ్రీలక్ష్మి అనే యువతి హాల్ టికెట్ ను గుర్తించారు. అయితే దీనిపై మంత్రి స్పందించలేదు. డిఎస్సీ ఉద్యోగం కోసం మంత్రికి 10 లక్షలు లంచం ఇచ్చేందుకు వచ్చి అక్కడ పెట్టి ఉంటారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. పోలీసులు మాత్రం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. మంత్రి పీతల సుజాత ఇంట్లో నోట్ల కట్టల కలకలం ఇప్పుడు మరో మలుపు తిరిగింది. మంత్రి ఇంటి ఆవరణలో 10 లక్షల నగదు బ్యాగు వదిలి వెళ్లిన మహిళను పాలకొల్లు మండలం జున్నూరు గ్రామానికి చెందిన అద్దాల విష్ణువతిగా పోలీసులు గుర్తించారు. అంతేకాదు మంత్రి ఇంట్లోనే ఆమెను గుర్తించారు. విష్ణువతిని చిత్రీకరించడానికి ప్రయత్నించిన మీడియాను పోలీసులు అడ్డుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలోని పీతల సుజాత తండ్రి బాబ్జీ నివాసం వద్ద దొరికిన డబ్బుల సంచి వ్యవహారం మంత్రి పీతల సుజాత మేడకు చుట్టుకునే అవకాశాలు, డబ్బుల సంచితో తనకు ఎలాంటి సంబంధం లేదని రాష్ట్ర స్త్రీ శిశు గనుల శాఖ మంత్రి పీతల సుజాత తెలిపారు. తన తండ్రి ఇంటికి వచ్చిన మహిళకు మతిస్థిమితం లేనట్టుందని, 10 లక్షల రూపాయలు ఎందుకు తీసుకొచ్చిందో తనకు తెలియదని అన్నారు. మహిళ వచ్చిన సమయంలో తాను ఇంట్లో లేనని అన్నారు. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని ఎస్పీని కోరానన్నారు. తెలంగాణలో రేవంత్ రెడ్డిని కుట్ర చేసినట్టుగానే తనపై కూడా కుట్ర జరిగినట్లుగా అనుమానం ఉందంటున్నారు. నిన్న రాత్రి నుంచి ఇంట్లోనే ఉండి సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్న మంత్రి పీతల సుజాత మీడియాలో తనపై వార్తలు రావడంతో ఎటకేలకు ఇవాళ నోరు విప్పారు.